ఈ రకంగా ఇచ్చుకుంటూ మనం ఇవాళ దుమ్ము ధూళి సిమెంటు పెయింటింగు సలాకతోటి పనిచేస్తున్నాం కాబట్టి చిన్న వయసులోనే మనకు బీమార్లు వస్తున్నాయి. బీమార్లు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నాం. కానీ మెరుగైన హాస్పిటల్ మనకు లేదు కాబట్టి మనకు ఒక మెరుగైన హాస్పిటల్ కట్టించి, జిల్లాకు ఒక మెరుగైన హాస్పిటల్ కట్టించి మనకు ఈఎస్ఐ కార్డు కూడా మనకు ఈ సభాముఖంగా ప్రకటించాలని చెప్పి కూడా మన యొక్క డిమాండ్. ఎందుకంటే ఆ ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం ఉంటే ఖచ్చితంగా మనం మెరుగైన హాస్పిటల్కి పోతాం కాబట్టి మనం బతుకుతున్నాము. లేదా ఇప్పుడు మనకు కార్మికులకు చాలామంది చిన్న వయసులో చనిపోతున్నారు కాబట్టి అదొకటి సౌకర్యం కావాలి. 50 సంవత్సరాలు దాటిన వారికి 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన వారికి కార్డు రద్దు చేస్తున్నారు. కార్డు రద్దు చేయకుండా మనకు జీవితకాలం కొనసాగించాలని చెప్పి కూడా మనము డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లన్నీ రేపు సిద్దిపేటలో మనం లక్షలాది మంది కనుక కార్మికులను తరలి పోయినట్టయితే మనకు మంత్రి గారు అక్కడనే మనకు ఈ డిమాండ్లను ఒప్పుకుంటారని కూడా మనం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున మనం 33 జిల్లాల వ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేటలో తొలి సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ సభల్ని మనకు ప్రకటిస్తారని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన రాష్ట్ర ప్రచార కార్యదర్శి గారు ఈరోజు టీబీఎన్ఆర్కేఎస్ బచ్చరాపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 28వ తారీఖు నాడు జనగామ జిల్లాలో బహిరంగ సభ రాష్ట్ర మహాసభలు ఉన్న సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ రిలీజ్ చేయడానికి జిల్లా అధ్యక్షుల వారు అంజన్న గారు, మిగతా సభ్యులు ఇక్కడ విచ్చేసిన వీళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కార్మికులను పేరు పేరున నేను కోరుతున్నాను. మన బచ్చన్నపేట మండలంలో మనం వాల్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి రేపు 28వ తారీఖు నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. దానికి మన ముఖ్య అతిథులు మన రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రమన్న గారు, అదేవిధంగా మన కార్మిక శాఖ మంత్రి గారు, అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు, వీళ్ళందరూ వచ్చి రేపు సిద్దిపేటలో బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి ఆ బహిరంగ సభల్ని మన సమస్యలన్నీ మనం చెప్పుకుంటున్నాము. మన సమస్యలన్నీ అక్కడనే తీర్చాలని కూడా మనం ఒక డిమాండ్ చేసినాము. కాబట్టి చంద్రన్న చాలా కష్టపడి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసిండు. మనం ఏంటంటే ఇవాళ మన డిమాండ్స్ చనిపోయిన కార్మికునికి 2,000 రూపాయలు, సాధారణంగా చనిపోయిన కార్మికునికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఒక డిమాండు. అదేవిధంగా యాక్సిడెంట్ అయినా లేదా గోమికెళ్ళి పడి ఇంకేదైనా అయినా కూడా 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కావాలని చెప్తున్నాము. కాలు రెక్కలు ఇరిగిన వారికి 5 లక్షలు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.